ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేది ఈ ఫ్యూటెక్ డిఎస్పి కిట్ గురించి. FT008 డిఎస్పి కిట్ వర్షన్ 4 వచ్చేసి ఫ్యూటెక్లో కాస్ట్లీ కిట్ అంటే ఇదే అండి. ఈ రిమోట్ కిట్ వచ్చేసి ఫ్రంట్ మనకి గ్రాఫిక్ డిస్ప్లే, ఇది వచ్చేసి దీనికి సంబంధించిన ప్రాసెసర్ యూనిట్ అంతా ఇది ఉన్న 5.1 ఛానల్ టెస్టింగ్ అనమాట. అంటే ఏ ఛానల్ అసైన్ చేసిందని మనం టెస్ట్ చేయడానికి అయితే ఇది ఉంటుంది. ఈ డిస్ప్లేలో లైట్ బ్రైట్నెస్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వితౌట్ HDMI కూడా ఈ కిట్ అనేది దొరుకుతుంది డిఎస్పి కిట్లో. అది వచ్చేసి ప్రైస్ కొద్దిగా తక్కువ ఉంటుంది. మిగతా ఆడియో బోర్డ్స్ కంటే దీని క్వాలిటీ కొద్దిగా హెవీ ఉంటుంది, అందుకే కాస్ట్ కూడా ఎక్కువ దీన్ని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విక్కీ ఏవిటెక్. మన లొకేషన్ వచ్చి పాల్వంచ్ అండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేది ఈ ఫ్యూటెక్ డిఎస్పి కిట్ గురించి. డిఎస్పి కిట్ అంటే ఫుల్ ఫామ్ నేను మీకు చెప్తాను, డిజిటల్ సౌండ్ ప్రాసెసర్ కిట్ అని. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఫ్యూటెక్లో కాస్ట్లీ కిట్ అంటే ఇదే అండి, ఈ రిమోట్ కిట్. ఇప్పుడు నేను దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసి దీని డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇందులో చూడండి, ఇది ఫ్యూటెక్ కంపెనీ వాళ్ళది, ఫ్యూటెక్ డిజిటల్ ఆడియో ప్రోడక్ట్స్. వీళ్ళ వెబ్సైట్ కూడా ఉంటుంది. వీళ్ళ ఈ రిమోట్ కిట్ మోడల్ వచ్చేసి మనం ఇటు సైడ్ అయితే వీళ్ళు డిస్క్రైబ్ చేశారు. ఫ్యూటెక్ FT008 డిఎస్పి కిట్ వర్షన్ 4 ఓకేనా. ఇది ప్లస్ HDMI, అంటే ఆల్రెడీ 4 HDMI ఆప్షన్స్ అయితే ఉంటాయి ఓకేనా. 3 ఇన్పుట్స్ అండ్ 1 అవుట్పుట్ ARC అనమాట ఓకేనా. ఇందులో వచ్చేసి ఈ సపోర్టెడ్ ఫార్మాట్స్ అయితే ఇక్కడ కింద ఇచ్చాడు. DTS డిజిటల్ సరౌండ్, డాల్బీ డిజిటల్, డాల్బీ ప్రోలాజిక్ 2 ఓకే. ఈ 3 ఆడియో మోడ్స్ అయితే సపోర్ట్ చేస్తాయని మనకి కింద అయితే డిస్క్రైబ్ చేశారు. ఇప్పుడు దీని అన్బాక్సింగ్ అయితే మనం చూసుకుందాం, ఒకసారి చూడండి. మనం బాక్స్ అన్బాక్స్ చేయగానే మనకి స్టార్టింగ్ ఒక మాన్యువల్ అయితే ఇస్తారు. ఇది వచ్చేసి ఫ్రంట్ మనకి గ్రాఫిక్ డిస్ప్లే, VFD డిస్ప్లే అంటారు ఓకేనా. ఇది వచ్చేసి దీనికి సంబంధించిన ప్రాసెసర్ యూనిట్ అంతా ఇది. ఒక రిమోట్ అయితే ఇచ్చారు, ఒక ఎన్కోడర్ కంట్రోల్, ఒక USB మాడ్యూల్, ఒక ఈ వైరింగ్ కిట్ అనమాట ఓకేనా. ఈ బాక్స్ అయితే మనం పక్కన పెట్టుకున్నాం, డీటెయిల్గా వీటిని అయితే అన్బాక్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మొత్తం దీనికి సంబంధించిన కేబుల్స్ అండి ఓకేనా. ఇది వచ్చేసి మనకి USB, మన పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి అడాప్టర్ అనమాట. మన యాంప్లిఫైర్లో అసెంబుల్ చేసినప్పుడు దీని సాకెట్లో మనం పెట్టుకుంటాం, దానికి సంబంధించిన అడాప్టర్ ఇది. ఇది వచ్చేసి మాస్టర్ ఎన్కోడర్, రోటరీ ఎన్కోడర్ ఉంటుంది కదా, దీనికి సంబంధించిన ఎన్కోడర్ ఓకేనా. ఇది వచ్చేసి దీనికి సంబంధించిన రిమోట్ అండి. మన రిమోట్ చూసినట్టయితే నీట్ లుక్ అయితే వీళ్ళు ఇచ్చారు. మనకి ఇక్కడ మధ్యలో LED కూడా ఉంటుంది. ఇటు సైడ్ మనకు సెన్సార్ అయితే ఇస్తాడు ఓకేనా. ట్రాన్స్పరెంట్గా రెడ్డిష్లో మీకు కనబడుతుంది కదా, ఇక్కడైతే సెన్సార్ ఉంటుంది. దీని ద్వారా అయితే మనకి ఇన్ఫ్రారెడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఇందులో రిమోట్ ఎక్స్ప్లెనేషన్ చేసినట్టు జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పవర్ ఆన్ ఆఫ్ అండి ఓకేనా. ఇది మ్యూట్ మోడ్. ఇది వచ్చేసి SPDF అంటే ఆప్టికల్ కోయాక్సిల్కి సంబంధించింది. ఇది HDMI, ఇది ARC, ఇది లైన్ అంటే ఆక్స్ ఇన్పుట్స్ కోసం. ఇది USB సంబంధించిన బటన్, ఇది బ్లూటూత్ అండి ఓకేనా. ఇది దాంట్లో సంబంధించిన ఆప్షన్స్ ప్లస్ ప్లే పాజ్ బటన్ అండి. ఇది ఆడియో మోడ్స్, అంటే ఇది ఇందులో మనకి ఆడియో మోడ్స్ ఇస్తాడు, దానికి సంబంధించిన బటన్. ఇది టోన్ అంటే బేస్ టేబుల్కి సంబంధించింది. టెస్ట్ అనేది మనం ఉన్న 5.1 ఛానల్ టెస్టింగ్ అనమాట. అంటే ఏ ఛానల్ అసైన్ చేసిందని మనం టెస్ట్ చేయడానికి అయితే ఇది ఉంటుంది, వస్తున్నాయా రావట్లేదా అని ఓకేనా. ఇది ఫ్రంట్కి సంబంధించిన అప్ అండ్ డౌన్ వాల్యూమ్, సెంటర్కి సంబంధించిన అంటే ఇండివిజువల్గా మనం వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. సెంటర్కి సంబంధించి అప్ అండ్ డౌన్ అంటే ప్లస్ మైనస్, ఫ్రంట్ ప్లస్ మైనస్. ఇది టోటల్ వాల్యూమ్ అనమాట, జనరల్ వాల్యూమ్, మాస్టర్ వాల్యూమ్ అంటాం కదా, దాని ప్లస్ మైనస్. ఇది సరౌండ్కి సంబంధించి ప్లస్ మైనస్. ఇది బ్యాక్ సరౌండ్ అంటే ఈ 7.1 కూడా ఇదే రిమోట్ వస్తుంది, దానికి సంబంధించి. ఇప్పుడు ఇందులో అయితే ఇవి డమ్మీ ఉంటాయి. ఇది సబ్‌వూఫర్కి సంబంధించి ప్లస్ మైనస్ ఓకేనా. ఇది సాంగ్ ఇన్ఫోస్ కోసం, వాటి కోసం డీటెయిల్స్ చూసుకోవడానికి మన డిస్ప్లేలో ఇన్ఫో అనేది వస్తుంది. ఇది వచ్చేసి ఆడియో మోడ్స్ అనమాట, మూవీ, మ్యూజిక్ అండ్ యూజర్. కింద ఇచ్చాడు కదా మన డయాగ్రామ్లో, ఆ విధంగా. ఇది రీసెట్ అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్, ఈ రిమోట్కి సంబంధించి డిఫాల్ట్ సెట్టింగ్ రీసెట్ చేయడానికి రీసెట్ ఆప్షన్ అయితే ఇస్తాడు. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఒక సెల్ అయితే వేసాము. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ LED చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బ్లింక్ అవుతుంది. మనం ఇందులో చూసినట్టయితే AAA బ్యాటరీస్ ఒక 2 అయితే యూజ్ అవుతాయండి ఓకేనా. రిమోట్ కూడా చూడడానికి మంచిగా హ్యాండీగా నీట్గా ఉందండి. సాలిడ్ అంటే రిమోట్ కూడా మంచి స్టాండర్డ్గా ఉంది. జనరల్గా వేరే రిమోట్ కిట్ అంటే కొద్ది క్వాలిటీ బాగుంది ఈ ఫ్యూటెక్ వాళ్ళది. రిమోట్కి వచ్చి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడు డిస్ప్లే చూసుకుందాం. ఇప్పుడు డిస్ప్లే చూసినట్టయితే ఇది
పెద్ద డిస్ప్లే అండి, ఓకేనా. జనరల్గా వస్తుంది కదా జిఎల్సిడి డిస్ప్లేస్ అని, ఆ సైజు డిస్ప్లే అనమాట ఇది. ఇప్పుడు ఇందులో మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇది విత్ బ్లూటూత్ అనమాట. ఇది చూస్తున్నారుగా, ఇక్కడ బ్లూటూత్ యాంటీనా అయితే ఉంది. ఇక్కడ కనెక్షన్స్ కూడా ఇస్తారు. ఇప్పుడు మనకి ఆ ప్రాసెసర్ బోర్డ్ నుంచి దీనికి కనెక్షన్ వచ్చేసి ఈ పిన్లో వస్తుంది. ప్లస్ ఇక్కడ మనం చూడండి, ఇక్కడ నుంచి యూఎస్బి, ఇప్పుడు యూఎస్బికి అయితే ఇక్కడ ఒక కేబుల్ ద్వారా ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది, ఓకేనా. ఇది యూఎస్బికి సంబంధించింది. ఇది స్టాండ్ బై స్విచ్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఉంటుంది. ఇది FT003 కిట్, అంటే మన డికోడర్ కిట్ ఉంటుందిగా, ఇది కాకుండా ఇంకా FT003 డికోడర్ కిట్ కావాలంటే ఇక్కడ మనం ఈ పిన్ ద్వారా అయితే దానికి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇటు సైడ్ చూసినట్టయితే మనం రోటరీ ఎన్కోడర్కి సంబంధించి ఇక్కడ నుంచి పోతుంది, అంటే ఈ కంట్రోల్కి అయితే ఇక్కడ నుంచి ఒక కేబుల్ ద్వారా అయితే కనెక్ట్ అవుతుంది. ఇది స్టాండ్ బై మ్యూట్ దానికి సంబంధించిన బటన్ అండి. ఇక్కడ ఈ స్టాండ్ బై స్విచ్కి సంబంధించిన బటన్. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ డిస్ప్లేలో చూడండి, జనరల్గా మనకి ఇది వచ్చేసి డిస్ప్లే. ఈ డిస్ప్లేలో లైట్ బ్రైట్నెస్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ప్రీసెట్ అయితే ఇక్కడ ఇస్తాడు, ఓకేనా. బ్రైట్నెస్ మనం తగ్గించుకోవడం పెంచుకోవడం అనేది ఈ ద్వారా వస్తుంది. దీని ద్వారా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ అనేది. ఈ లెటర్స్ ఏంటంటే మనకి బాగా బ్లర్ అయిపోవడం అట్లాంటి వాటిలో అడ్జస్ట్మెంట్ కోసం అయితే ఈ కంట్రోల్ అయితే ఇక్కడ ఇచ్చారు, ఓకేనా. ఇది వచ్చేసి ఐఆర్ సెన్సార్, మన రిమోట్ ద్వారా సెన్స్ చేసుకోవడానికి ఇది ఐఆర్ సెన్సార్ అయితే ఇక్కడ ఇచ్చారు. టోటల్గా డిస్ప్లే నుంచి అయితే డిస్ప్లే డీటెయిల్స్ అయితే ఇదండి. ఇప్పుడు మెయిన్గా మనం వచ్చేసి ప్రాసెసర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మెయిన్గా ప్రాసెసర్ యూనిట్. చూడండి, ఇప్పుడు ఈ విధంగా అయితే ప్రాసెసర్ అయితే మనకి ఇస్తారు ఇందులో. ఇప్పుడు ఇక్కడ చూడండి, పైన HDMI అనేది స్లాట్ వేరేగా ఇచ్చారు, ఈ కింద ప్రాసెసర్ యూనిట్ వేరే. జనరల్గా ఏంటంటే వితౌట్ HDMI కూడా ఈ కిట్ అనేది దొరుకుతుంది DSP కిట్లో. అది వచ్చేసి ప్రైస్ కొద్దిగా తక్కువ ఉంటుంది. విత్ HDMI అనేది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ HDMI అయితే ఎక్స్టర్నల్గా ఫిక్స్ చేశారు, చూస్తున్నారు కదా. ఇక్కడ 6 పిన్ అనేది మనకి ఇక్కడ నుంచి కనెక్ట్ అయ్యాయి. ఈ HDMI కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా అయితే ఫిట్ చేసి ఇస్తారు. లేదు వితౌట్ HDMI కూడా మనకి కిట్ అయితే దొరుకుతుంది, ఓకేనా. సేమ్ కిట్ మొత్తం, ఓన్లీ HDMI స్లాట్ అనేది ఉండదు. ఈ బ్యాక్ ప్యానల్ అయితే మారిపోతుంది, ఓకే కదా. ఇప్పుడు మనకి ఫ్రంట్ డిస్ప్లే కిట్కి వచ్చేసి మనకి ఈ పిన్ ద్వారా మనకి ఒక కేబుల్ ద్వారా ఈ డిస్ప్లే కిట్ అయితే కనెక్ట్ అవుతుంది. మొత్తం టోటల్ డిస్ప్లే ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇందులో మెయిన్గా మనం పవర్ సోర్స్ చూసినట్టయితే దీనికి వచ్చేసి జనరల్గా వేరే రిమోట్ కిట్స్ కంటే ఈ రిమోట్ కిట్కి వచ్చేసి డ్యూయల్ సప్లై ఇవ్వాలండి, ఓకేనా. 12-0-12 డ్యూయల్ సప్లై అనేది మనం ఇందులో అయితే ఇవ్వాలి. ఇందులో వోల్టేజ్ కూడా ఇచ్చారు చూడండి, మినిమం 12 వోల్ట్, మ్యాక్సిమం 15 వోల్ట్, అంతకుమించి అయితే ఇవ్వద్దు. 12 వోల్ట్ కంటే తక్కువ అయితే ఇవ్వద్దు. మినిమం దీని మధ్యలో అయితే మనకు వోల్టేజ్ ఉండాలి. 2 ఆంపియర్ వరకు అయితే మనం ఇవ్వచ్చు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ గ్రౌండింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు చూడండి, మనం క్యాబినెట్ ద్వారా గ్రౌండింగ్ అనేది చేసుకోవచ్చు. మన ఆక్స్ ఇన్పుట్స్ ఇంకా ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ AUX 2 అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనకి 5.1 అవుట్ అండి. ఇక్కడ నుంచి మనం ఆడియో బోర్డ్స్కి అయితే వెళ్తుంది ఈ 5.1 అవుట్. ఇందులో వచ్చేసి ప్రాసెసర్ చిప్ అయితే క్వాలిటీ బాగుంటుందండి. ఇక్కడ లోపల మనది ఓపెన్ చేసి అయితే చూపించలేము ఎందుకు, ఓకేనా. ఇందులో అయితే ఇది ప్రాసెసర్ చిప్, ఆడియో ప్రాసెసర్ చిప్, ఇది బాగుంటుంది. దీని ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. మిగతా ఆడియో బోర్డ్స్ కంటే దీని క్వాలిటీ కొద్దిగా హెవీగా ఉంటుంది, అందుకే కాస్ట్ కూడా ఎక్కువ దీనిది. ఇది వచ్చేసి ఆడియోకి సంబంధించిన ఐసీ అండి, ఓకేనా. దీని కింద కూడా ఐసీస్ ఉన్నాయి, మనకు కనబడట్లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈ డాల్బీకి సంబంధించిన ఐసీస్ అవి ఇవి ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం చూసినట్టయితే ఇప్పుడు ఇందులో ఇన్పుట్స్ చూడండి, మనకు 2 ఆప్టికల్ మోడ్స్ అయితే ఇచ్చారు, ఓకేనా. ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, అలాగే కోయాక్సియల్ కూడా 2 ఇచ్చారు. కోయాక్సియల్ 1, కోయాక్సియల్ 2, AUX 2 కూడా 2 ఇచ్చారు. AUX 1 ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఎక్స్టర్నల్గా ఏమన్నా కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ నేను మీకు చూపించాను కదా, AUX 2 ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు ఇంకో RC పిన్ ద్వారా పెట్టుకొని, ఓకేనా. ఇట్లా AUX 2 ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ HDMI మనం చూసినట్టయితే HDMI 1, 2, 3 ఇవన్నీ ఇన్పుట్స్ అనమాట. ఇది అవుట్ అనేది RC. ఇందులో ఎంటర్ అయిన ఆడియో మాత్రం మనకి ARC ద్వారా అవుట్ అనేది అవుతుంది, ఓకేనా. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఒక జియో డిష్ టీవీ ఉంది, దాని ద్వారా దీనికి ఇన్పుట్ ఇచ్చామనుకోండి, జియో నుంచి దీనికి, ఇంకా వేరే ఎక్స్టర్నల్ బ్లూరే ప్లేయర్ ద్వారా దీనికి, ఇంకో ప్లేయర్ ద్వారా దీనికి, ఓకేనా. మనం అక్కడ తీసుకున్న సోర్స్ బట్టి మనకి ఇక్కడ అవుట్, మన ఇక్కడ నుంచి మన యాంప్లిఫైర్ ఇంకా వేరే ఎక్స్టర్నల్ యాంప్లిఫైర్కి మనం ఇచ్చేసుకోవచ్చు. దానికోసం అయితే ఇది ఆడియో రిటర్న్ ఛానల్ అంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ జియో టీవీ ద్వారా మనం దీనికి ఇచ్చినప్పుడు దీని నుంచి అవుట్ ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. అప్పుడు మన HDMI 1 ఇది మనం ప్రెస్ చేసినప్పుడు దీని సోర్స్ తీసుకుంటే, HDMI 2 తీసి దీని సోర్స్ తీసుకుంటే, HDMI 3 దీని సోర్స్ తీసుకుంటుంది, ఓకేనా. ఇది ఒక్కటి వచ్చేసి అవుట్పుట్ అనమాట.
టోటల్గా మీకు ఇంటర్నల్గా దీని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఓకేనా. హెచ్డిఎంఐస్ అయితే 4 ఇస్తాడు, 3 ఇన్పుట్స్ ఒక అవుట్పుట్. అదేవిధంగా ఈ ఇన్పుట్స్ అయితే ఇచ్చాడు. ఆడియో క్వాలిటీ రిలేటెడ్ కొద్దిగా హెవీ క్వాలిటీ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ రిమోట్ కిట్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఈ రిమోట్ కిట్ అయితే బాగుంటుంది, కాకపోతే కాస్ట్ అనేది కొద్దిగా ప్రైస్ ఎక్కువ. ఇప్పుడు చూసుకోండి, ఇది మన మాన్యువల్లో మనకి దీని డయాగ్రామ్ అయితే ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి 5.1 ఛానల్ ఆప్టికల్ డిటిహెచ్ డాల్బీ రిమోట్ కిట్ వర్షన్ 4.0. ఇదైతే దీని మోడల్ నెంబర్ అండి. ఇక్కడ ఇందులో ఎల్ఈడీస్ అయితే ఇస్తాడు. ఇక్కడ మనకి ఇచ్చాడు చూడండి, స్టేటస్ ఎల్ఈడి ఆఫ్, సాలిడ్ బ్లూ, బ్లింకింగ్ బ్లూ, ఫాస్ట్ బ్లింకింగ్. ఇక్కడ మనకి ఎల్ఈడికి సంబంధించింది. ఓకేనా. ఇక్కడైతే మనకు ఆ ఎల్ఈడి ఇస్తాడు, స్టేటస్ ఎల్ఈడి. దానికి సంబంధించిన బ్లింకింగ్ అనేది ఇక్కడ అవుతుంది. ఆ ఒకటే ఎల్ఈడిలో మనకి బ్లింకింగ్ ద్వారా మనకు అర్థమైపోతుంది. ఇక్కడ పవర్ అని ఇచ్చాడు కదా, ఈ ఎల్ఈడి పవర్ ఆన్ అయినప్పుడు మనకు ఆ విధంగా అయితే చూస్తుంది. ఇక్కడ మనం వచ్చేసి ఏసీ ఇన్పుట్ ఇవ్వాలండి, డీసీ ఇన్పుట్ కాదు, ఏసీ ఇన్పుట్ ఇవ్వాలి. డీసీ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనం ఏమవుతుందంటే +12 -12 అనేది మనకి ఇక్కడైతే అసైన్ చేస్తాడు. ఆ విధంగా ఇవ్వలేదు. 12 అని ఇచ్చాడంటే ఏసీ. ఇక్కడ డయోడ్స్ ఇచ్చాడు కదా, ఇదేం చేస్తుంది అంటే ఏసీని డీసీ కింద కన్వర్ట్ చేసుకొని తీసుకుంటుంది. ఓకేనా. ఇక్కడ మనం ఏసీ ఇన్పుట్ అనేది ఇవ్వాలి, అది కూడా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ దీని డయాగ్రామ్, ఈ బోర్డ్ డయాగ్రామ్ అయితే ఇచ్చాడు చూడండి. ఆప్టికల్ 1, ఆప్టికల్ 2 అంటే ఏమన్నా సోర్సెస్ పెట్టుకుంటే దాని దగ్గర. ఈ మాన్యువల్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకొని ఒకసారి ఇదైతే చూసుకోండి. జనరల్గా పాజ్ అవుతుంది వీడియో, మీకు అర్థమవుతుంది ఇందులో ఏమి ఇచ్చాడు అనేది. ఇక్కడ అవుట్పుట్స్, ఇక్కడ 6 ఛానల్ అవుట్పుట్ అనేది ఇచ్చాడు. దానికి సంబంధించింది ఈ విధంగా. ఇక్కడ దానికి సంబంధించి ఇప్పుడు 2 ఆప్టికల్, 2 కోయాక్సియల్, 2 ఆక్స్, ఒక యూఎస్బి, బ్లూటూత్. ఇక్కడ దీనికి సంబంధించిన సెట్టింగ్స్, హోల్డ్ ఆడియో మోడ్ కీ ఫ్రమ్ రిమోట్ విల్ ఓపెన్ సెట్టింగ్స్ మెనూ. అంటే దీని సెట్టింగ్స్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు ఇందులో చూసాం కదా, ఆడియో మోడ్ అని ఇస్తాడు. ఇక్కడ ఆడియో మోడ్ ఇది కొద్దిసేపు హోల్డ్ చేసి పట్టుకుంటే మన దీని సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. అందులో ఇంకా మోడ్స్ అనేది అంటే సెట్టింగ్స్ ఇంకా మనం ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి మన డయాగ్రామ్. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్, ఇప్పుడు పవర్ నుంచి ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడుగా, ఇక్కడ నుంచి ఓన్లీ ఏసీ వోల్టేజే ఇస్తుంది. మీకు డీసీ వోల్టేజ్ అయితే ఇక్కడ మీకు డయోడ్ సింబల్ కూడా ఇస్తాడు, అది ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ ఏసీ వోల్టేజ్ ఇవ్వాలా. ఇక్కడ ఆల్రెడీ డయోడ్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నుంచి డీసీకి అయితే అది కన్వర్ట్ అవుతుంది ఇక్కడ ఈ దీని ద్వారా. ఓకేనా. ఎక్స్టర్నల్గా మనం తప్పులు చేస్తామని చెప్పి వీళ్ళు ఇక్కడ ఇంటర్నల్గా ఇక్కడ మనకి డయోడ్స్ ఇస్తారు. దీని ద్వారా ఏంటంటే ఈ సర్క్యూట్కి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. టోటల్గా ఇది ఫ్రెండ్స్ ఈ రిమోట్ కిట్కి వచ్చేసి. మీకు కూడా ఇలాంటి రిమోట్ కిట్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. అలాగే మన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియోకి అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో తర్వాత మనం ఈ డిస్ప్లేతో మనం ఒక యాంప్లిఫైర్ అయితే చేస్తాము. అప్పుడు నేను మీకు దీని క్వాలిటీ కూడా చిన్న డెమో అయితే నేను మీకు వినిపిస్తాను ఆ వీడియోలో. ఓకేనా. ఈ వీడియోకి వచ్చేసి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ విక్రమ్.